దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 32వ అధ్యాయము 17వ వచనం. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి జీవితంలో సమాధానము, నెమ్మది, నిమ్మళంగా జీవించాలనే ఆశ ఉంటుంది. కానీ అది ఎంత డబ్బు చెల్లించినా, ఎంత ప్రయాసపడినా అది దొరికేది కాదు. ఎందుకంటే అవి దేవుడు అనుగ్రహించే కృపను బట్టే దొరుకుతున్నాయి. చూడండి, నీతిని బట్టి మనకు నిమ్మళము, సమాధానం కలుగుతుంది. నీతి అంటే మంచి క్రియలు. ఎవరు చేయగలుగుతారు? భూమి మీద మంచి ఏదీ లేదని బైబిల్ సెలవిస్తుంది. మంచివాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన క్రియలు మనం జరిగించినప్పుడు, ఆయన క్రియలు మన ద్వారా దేవుడు జరిగించుకున్నప్పుడు మనకు నిమ్మళము, సమాధానము కలిగి ఉంటాము. అందుకే యేసు ప్రభు చూడండి, తండ్రి చిత్తం చేసేటప్పుడు ఆ పూర్తి చేసిన తర్వాత ఆయన పరమునకు వెళ్ళే సమయంలో తన శిష్యులతో అన్నమాట ఏమిటంటే, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి శాంతి మనం అనుభవించాలి అంటే, అట్టి నిమ్మళత్వం మనం అనుభవించాలి అంటే నిశ్చయంగా మనం నీతి కార్యాలు జరిగించాలి. అంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఈ 2024వ సంవత్సరం నీ కుటుంబం సమాధానంతో, నీ కుటుంబం నిమ్మళంగా ఉండాలి అంటే నువ్వు ప్రభువుని ప్రకటించు, ప్రభుని పరిచయం చేయి. నీ గుండెల్లో ఒక నెమ్మది, నీ కుటుంబంలో ఒక సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.